ఒక సంవత్సరంన్నర క్రితం మ్యాడ్ ప్రీ రిలీజ్కి నేను దుల్కర్ గారు వచ్చి రావడం జరిగింది. అప్పుడు నిజంగానే అప్పుడే పేర్లు నెమ్మదిగా తెలుసుకుంటున్నాం. నాకు వచ్చేసి ఫస్ట్లో అప్పుడు అందరూ కన్ఫ్యూజన్, రామ్ నితిన్, నారాయణ నితిన్, ఒక చిన్న కన్ఫ్యూజన్. బట్ ఈరోజు ఎవ్రీబడీ నో యువర్ నేమ్స్. మీ నేమ్స్ వచ్చేసి ప్రతి ఇంట్లో ఏంటి ఒక హౌస్ హోల్డ్ నేమ్స్ కింద అయిపోయారు. కారణం నిజంగా మీరు చేసిన ప్రమోషన్స్ ఎంత బాగున్నాయంటే, నేను ఏ మీమ్ ఓపెన్ చేసినా, ఏ రీల్ ఓపెన్ చేసినా మ్యాచ్ స్క్వేరే కనబడుతుంది. అండ్ ప్రతిదీ చాలా చాలా బాగా రిజిస్టర్ అవుతుంది. అండ్ నేను ఈ బ్యానర్లో డైరెక్టర్ అవటం వల్ల కొంచెం ముందే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్, కామెడీ సీన్స్ చూడటం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 6 months క్రితమే దాంట్లో వచ్చేసి స్వీట్ పెట్టి పేరు చెప్పు అంటే సోమ్ పాపిడి అని చెప్తారు. అది వినంగానే అసలు నిజంగా చాలా న్యూ రైటింగ్, చాలా అసలు ఎలా పగడపడి నవ్వామంటే నిజంగా కళ్యాణ్, ఈరోజు నువ్వు ఇక్కడ లేవు, అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటున్నావు. నిజంగా వి మిస్ యూ, బట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ రైటింగ్. అండ్ హారిక, ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ కొట్టావు, ఇప్పుడు అగైన్ సెకండ్ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ భీమ్స్ గారు, నిజంగా ఈరోజు ఈ మధ్యన బ్లాక్ బస్టర్ అయిన ప్రతి సినిమాలో మీ చెయ్యి, మీ మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసినాయి. నిజంగా ఏంటి తను భీమ్స్ కాదా? సారీ, కాదా, అలా అనుకున్నానే, సారీ, తనే అనుకున్నానే కదా, సారీ, పరువు పోయింది. బట్ ఓకే, భీమ్స్, నిజంగా మీ మ్యూజిక్ చాలా సినిమాల సక్సెస్లో పార్ట్ అయింది. అండ్ శ్యామ్ దత్ గారు, మీరు నాకు తెలుసు ఇప్పుడు కాదు, మీరు నాకు ఆల్మోస్ట్ 15 years నుంచి తెలుసు. సో మ్యాడ్ పెద్ద హిట్ అయింది, దాని తర్వాత తండేల్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. యూ హ్యావ్ అ మిదాస్ టచ్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ రోజు రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ కూడా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తూ బాయ్. అవును, కాకపోతే కొంచెం ఐ థింక్ హైట్ డిఫరెన్స్ అంతే, కానీ అదర్వైజ్ సేమ్ టు సేమ్. వెంకీ